ఇక విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ఏం తేల్చలేమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మీద బురద చల్లేలా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎట్లాగో కేసీఆర్ గారి మీద ఏం తేల్చలేం, ఏదో ఒక తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి నిజమని నమ్మించాలని చెప్పి ఇవాళ ఒక లీకేజ్ ఇచ్చి ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా పెట్టించి దుర్మార్గమైన రాతలు రాయించి. నిజమే, నేను అడుగుతున్నా, ఎందుకో మరి నీకు దమ్ముంటే మీరే ప్రెస్ పెట్టి చెప్పలేదు? మీ ముఖ్యమంత్రి, మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ఇంకో మంత్రి ఎందుకు చెప్పలే? ఇదేదో కక్ష సాధింపు ధోరణితో రాజకీయ ఆలోచనతో వేసింది కదా. సభ ఆలోచనల మేరకు సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవం చేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫియర్ కావట్లేదు, రోజువారీ కార్యకలాపాలు మాకు సంబంధం కూడా లేదు. సో ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దాట్. మీకు వేరే ఉన్న సమాచారం వారు అడుగుతారు, మీరు ఇవ్వండి. దీంట్లో తప్పుపట్టాల్సిన అవసరం ఉంది, ఆయన దిగిపో అని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు?